అన్న హ్యాపీ రిపబ్లిక్ డే. ఏ చిన్న పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? కొంచెమైనా మేనర్స్ లేదా నీకు? లేదు. ఏమైందక్క ఏడుస్తున్నావు? అక్క అక్క ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమోరా, వచ్చినప్పటి నుండి ఏడుస్తుంది. ఎంత అడిగినా చెప్పట్లేదు. ఏమైందక్క? అసలు ఏడవకుండా కరెక్ట్ ఏమైందో చెప్పు నాకు ఒకసారి. నన్ను హరాస్ చేశారు, చాలా వల్గర్గా బిహేవ్ చేశారు. అవునా? ఎవడు వాడు? నువ్వు కాల్ చేయొచ్చు కదా నాకు. బయట హరాస్ చేస్తే ఇంట్లో తమ్ముడికో అన్నకో చెప్తాం. అదే తమ్ముడే హరాస్ చేస్తే ఎవరికి చెప్పాలో అర్థం కాక ఏడుస్తున్నా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ఏం అర్థమైతలేదు. సరిగా చెప్పు ఒకసారి. ఇంకా అర్థం కాలేదా? నువ్వు రోడ్ పైన వల్గర్గా బిహేవ్ చేసింది నాతోనే. సారీ అక్క, అక్కడ నువ్వు నాకు తెలియదు. ఓహో, వేరే అమ్మాయితో ఇలా బిహేవ్ చేస్తే బాధపడేవాడివి కాదా? అంటే నీకు నేను అక్క అయితే ఒకలాగా, వేరే అమ్మాయి అయితే ఇంకోలాగా. ఎందుకురా మీ అబ్బాయిలు అమ్మని అక్కని తప్ప బయట అమ్మాయిలందరినీ వేరే ఉద్దేశంతో ఎందుకు చూస్తారు? ఈ విషయం నేను అక్కడే రోడ్ పైనే చెప్పేదాన్ని, కానీ నా ఫ్రెండ్స్ ముందు నువ్వు నా తమ్ముడువని చెప్పుకోలేను కదా. ఈ విషయం నేను అమ్మతో కూడా చెప్పేదాన్ని, కానీ ఏ తల్లి తన కొడుకు ఇలాంటి వాడని తెలిస్తే తట్టుకోలేదు. సారీ వర్ష, ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయను. ఐఎమ్ రియల్లీ సారీ వర్ష. అన్నా, ఇక్కడ చిన్న పాప గ్రీన్ కలర్ డ్రెస్తో కనిపించిందా? తెలీదు బాబు, చూడలేదు. అన్న ఇక్కడ ఫ్లాగ్ ఉంది, కాల్తీ. అన్న ఫ్లాగ్స్ ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. అప్పటి నుంచి నీకోసమే వెతుకుతుంది. ఒక్కరోజు మన జాతీయ జెండాని యూజ్ చేసి తర్వాత ఎక్కడంటే అక్కడ పాడేస్తాం. అదే జెండా మన ఇండియన్ ఆర్మీ గుండెలో పెట్టుకొని చూసుకుంటుంది. సో మనమందరం జెండా ఎక్కడ కింద పడ్డా తీసి సేఫ్ ప్లేస్లో పెట్టాలి అని మన ఈ జై